ఏసీపీ డీసీపీకి చెప్పడంతో సెంట్రల్ జోన్ డీసీపీ వచ్చి స్వయంగా అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి మీరు బయటికి రావాల్సిందని చెప్పడంతో అప్పటికి 2 గంటల 30 నిమిషాలు సుమారుగా సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ బయటికి రావడం జరిగింది. ఈలోపు సుమారుగా 2.5 గంటల పాటు జరిగినటువంటి మొత్తం వ్యవహారంలో అప్పటికే రేవతి చనిపోవడం, అబ్బాయి కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఆయనకు తెలిసినా కానీ ఈ సంఘటన తర్వాత తనకు తెలవలేదని చెప్పి బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తూ ఉన్నాయి. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ యొక్క మొత్తం జరిగినటువంటి ఘటన విషయం సంబంధించి చెప్పడం జరిగిందో, సినిమా వాళ్లకు అన్ని రకాల మేము సహాయం చేస్తూ ఉన్నాం, టికెట్లు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించడం, దాంతోపాటుగా బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం కల్పించడము, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి అదనపు షోలతో పాటుగా టికెట్ల రేట్లు లేకపోతే వారం రోజులు ఎక్కువగా అమ్ముకోవడానికి కూడా అవకాశం కల్పించినా కానీ, వాళ్ళకి అన్ని వెసులుబాటు కల్పించినా కానీ ఇట్లాంటి సంఘటనలు జరిగితే మేము మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి, ఇక ప్రజల ప్రాణాల కంటే ముఖ్యం కాదని చెప్పి కూడా ముఖ్యమంత్రి రాంబాబు ఒకటి ప్రధానంగా అల్లు అర్జున్ వ్యాఖ్యలకు వ్యవహరించడంతో రాంబాబు ఒకటి అంటే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా అని చెప్పారు, ఇక్కడ పోలీసులు చెప్పినా కూడా అల్లు అర్జున్ వెళ్ళలేదు. అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ కూడా చెప్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే చనిపోతే మనకి ఇంకా సినిమాకి ఫేమ్ వస్తుంది అన్నటువంటి ఒక వ్యంగ్యంగా అల్లు అర్జున్ మాట్లాడినట్లు ఆయన అక్కడ సభలో నిన్న మాట్లాడినటువంటి సందర్భం చూశారు. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ నాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వలేదు, సో పోలీసులు నేను డైరెక్షన్లోనే ముందుకు వెళ్ళాను, సో సినిమా నుంచి నా మేనేజింగ్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ టీం నుంచి నాకు ఇలా చెప్తే నేను వెంటనే వెళ్ళిపోయాను అంటున్నారు. సో ఏంటి అసలు ఇది నిజం ఏంటి, అసలు నిజంగా పోలీసులు ఇన్ఫార్మ్ చేయలేదా? ఈరోజు పోలీసులు కూడా ప్రత్యేకంగా దానికి సంబంధించి వివరణ ఇచ్చారు కూడా. ఇప్పటికే దానికి సంబంధించి డీజీపీ కూడా కరీంనగర్ నుంచే ఈరోజు స్పందించడం జరిగింది. మరొక వైపు ఏసీపీ ఆయన కూడా ఒక స్పందించడం జరిగింది. విష్ణుమూర్తి కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా ఇటు అల్లు అర్జున్ వ్యవహార శైలిని తూర్పారబట్టడం జరిగింది. అల్లు అర్జున్ బాధ్యత రహితంగా ఇప్పటికి కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు, కనీసం మానవీయ కోణంలో ఆలోచించడం లేదు. తాను 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీశానని ఈ యొక్క సినిమాను ఎంజాయ్ చేయలేకపోయానని చెప్పి, లేకపోతే ఈ సినిమాకు ఏ విధంగా ప్రమోషన్ చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టు తప్పితే కానీ ఈ సినిమా చూసేటువంటి సందర్భంలో అభిమానులు చనిపోయారని చెప్పి ఒక మానవీయ కోణం లేదని చెప్పి, ఒక తల్లి చనిపోతూ తన కొడుకు చేయిను కూడా విడిచిపెట్టకుండా అలాగే శ్వాస విడిచినటువంటి పరిస్థితిని కూడా కనీసం కూడా పట్టించుకోలేదని చెప్పి ఇప్పటికే దానిపైన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది కూడా విమర్శలు వస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఇటు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే మాట్లాడారు తప్ప పశ్చాత్తాపడుతూ లేకపోతే జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంతవరకు మాట్లాడినటువంటి పరిస్థితి ఆయన మాటల్లో ఎక్కడ కూడా అగపడలేదు. దాంతో జరిగినటువంటి ఘటన జరిగిందో మృతురాలి రేవతిని వెళ్ళి పరామర్శించడం కానీ లేకపోతే బాలుడు శ్రీతేజను కానీ పరామర్శించడానికి లీగల్గా అడ్డొస్తుంది, అందుకే నేను వెళ్ళలేకపోయాను, నాన్నగారిని పంపించాను, బన్నీవాసు వెళ్ళమని చెప్తున్నాను. నిజంగా అసలు లీగల్ టీం అడ్డేమని ఉందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్తా అని క్లియర్ కట్గా చెప్పారు. వెళ్ళి ఒక మనిషి ఆపదలో ఉండేటప్పుడు నీ వల్ల కొంత జరిగింది ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ, సో నువ్వు వెళ్ళి అక్కడ సానుభూతి వ్యక్తం చేయాలి ఒక హీరోగా నీ సినిమాకి వచ్చినప్పుడు. సో అది చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తాం, లీగల్గా ఎందుకు అడ్డొస్తుంది అన్న ప్రశ్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేస్తున్నారు. అసలు లీగల్గా ఏమైనా అడ్డొచ్చే అవకాశం ఉంది వెళ్ళి అల్లు అర్జున్ కలవటానికి? ఇక్కడ ఆయనకు అదే విషయము, ఎందుకంటే తాను బుకాయించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడని స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. తనకు విషయమే తెలియదని చెప్పేసి 9:45 నుండి 9:50 మధ్యన తొక్కిసలాట జరిగింది లోయర్ బాల్కన్లో. అక్కడ చనిపోయింది అనేటువంటి విషయం అప్పటికే స్పష్టమైంది, మీడియా ద్వారా వచ్చింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిందనేటువంటి విషయం కూడా తెలిసింది. ఆ తర్వాత పోలీసులు వెళ్ళి అతను ఎంతకు రాకపోవడంతో డీసీపీ వెళ్ళి తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో ఇట్లా చనిపోయిందని కూడా చెప్పడం జరిగింది. అప్పటికే ఆ విషయం తెలిసినా కానీ తెల్లారి వరకు కూడా ఆ రోజు నాకు తెలియదని చెప్పేసి ఒక ప్రయత్నం చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఇప్పటికీ చేస్తూ ఉన్నాడు. ఆయనకు తెలియదంటే పోలీసులు ఎందుకు మధ్య నుంచి తీసుకొచ్చారనేది ఒక ప్రశ్న. ఎందుకంటే నాకు తెలియదు చనిపోయినటువంటి విషయం తెల్లారి తెలిసిందనేటువంటి మరుసటి రోజు తెలిసిందనేటువంటి ఏదైతే విషయం చెప్తా ఉన్నాడో ఆ విషయానికి సంబంధించి పోలీసులు మధ్యలోనే అతన్ని ఎందుకు తీసుకొచ్చారనేది కూడా ఒక ప్రశ్న. అంటే పోలీసులు మధ్య నుండి అతన్ని చెప్పి ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయిందని చెప్పి తీసుకొచ్చినటువంటి పరిస్థితి, దాన్ని కూడా లీగల్ టీం ఎందుకు వెళ్ళలేదని ఎవరైనా ప్రశ్నిస్తారని చెప్పి దానిపైన
తన లీగల్ టీం తనది కలవద్దని చెప్పింది. ఎందుకంటే అక్కడికి పోతే ఏదైనా ప్రాబ్లం అవుతుంది, అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి తాను పోతే గొడవ అవుతుంది అని చెప్పే కోణంలో అక్కడ ఇంకొక అంశం రాంబాబు, ప్రధానంగా రాంబాబు ఒకటి అంటే సినిమా మొదలైన కాసేపటికే నేను అక్కడ నా పిల్లలు విడిచిపెట్టేసి వెళ్ళిపోయానని చెప్పారు. కానీ అక్కడ ఏదైతే సినిమాలో జాతర సీన్ చాలా ఇంపార్టెంట్, ఆ సీన్ వచ్చేసి 2 గంటల 15 నిమిషాలకి ఇలాగా అక్కడ ప్లే అవుతున్నటువంటి సందర్భం. అప్పటి వరకు తను ఉన్నారు. సో 3 గంటల సినిమాలో 2 గంటల 15 నిమిషాల వరకు ఉన్నారు అల్లు అర్జున్. కానీ అక్కడ చెప్పినట్టు నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన వ్యాఖ్యలు, సినిమా మొదలైన కొద్దిసేపటికే నేను వెళ్ళిపోయాను, ఏదైతే నాకు నా టీం వచ్చి చెప్పిన తర్వాత క్రౌడ్ ఎక్కువగా ఉంది, పోలీసులు కంట్రోల్ చేయడానికి ఇబ్బందిగా ఉంది, సో వెళ్ళిపోమన్నారు. సో అన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ మాట్లాడారు. కానీ ఈ విషయం చెప్పినప్పుడు, ఎందుకంటే తన బాల్కనీలో సినిమా చూసే సమయానికి ఇక్కడ చనిపోవటం, ఇక్కడ మీడియా రావటం, తీసుకెళ్ళటం ఇదంతా జరిగింది. కానీ అల్లు అర్జున్ వరకు నిజంగా విషయం వెళ్ళదా తెలిసి కూడా ఆయన అలా మాట్లాడారు అనుకోవచ్చు మనం. ఆయన సినిమా థియేటర్లోనే ఉండడం పోలీసులు స్పష్టంగా చెప్పడం జరిగింది. పోలీసులు చెప్పడమే కాదు, అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు కూడా ఇవన్నీ కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. వీడియోలు కూడా ప్రతి ఒక్కటి కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికీ ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర అల్లు అర్జున్ ఎన్ని గంటలకు సినిమా థియేటర్కు ఎంటర్ అయ్యాడు, ఎక్కడి నుండి ముషిరాబాద్ మెట్రో పిల్లర్ దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చాడు, మెట్రో పిల్లర్ నుండి సినిమా థియేటర్లోకి ఎన్ని గంటలకు వెళ్ళాడు, అతను లోపలికి వెళ్ళిన తర్వాత బాల్కనీలోకి ఎన్ని గంటలకు వెళ్ళాడు, తొక్కిసలాట ఎన్ని గంటలకు జరిగింది, ఎన్ని గంటలకు చనిపోతే పోలీసులు తీసుకెళ్లారు, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనకు ఏసీపీ చిక్కడపల్లి పోలీసులపై చెప్తే కూడా రానని చెప్పినటువంటి పరిస్థితిని కూడా ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో ఉంటుందని చెప్పేసి, వీడియోలో ఉంటుందని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క వీడియోను కూడా ఆధారంగా ఇక్కడ చూపించేటువంటి ఒక ప్రయత్నం అయితే పోలీసులు చేయొచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా ఆ వీడియోలు కూడా ఇప్పటికే బయట పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆ సమయం ఏ సమయంలో ఏం జరిగిందని చెప్పి స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలోనే అతను ఎంతకి రాకపోవడంతో తన మనసులో వచ్చి చెప్తేనే వెళ్ళానని చెప్పారు. తన మనసులో వచ్చి ఏం చెప్పారు, ఏం తీసుకెళ్లారు అనేది కూడా అక్కడ స్పష్టం చేయలేదు. అంటే తన మనసులు చెప్పింది కూడా అక్కడ రేవతి అన్నటువంటి మహిళ చనిపోయిందని విషయాన్ని చెప్పిందని మనకు స్పష్టమవుతుంది. ఒకవేళ తన మనసులు చెప్పకుండా పోలీసులు కూడా మధ్యలో నుంచి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా పోలీసులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఒకవేళ పోలీసులు తీసుకురాకపోతే తన మనసులు కూడా మధ్యలోనే తీసుకొచ్చారంటే అక్కడ ఘటన జరిగిందని చెప్పి అల్లు అర్జున్కి అయితే స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇదేది తనకు తెలియదని చెప్పేసి ఒక బుకాయింపు చేసేటువంటి